అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సిపి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గీతా యాదవ్ మొన్న జరిగిన ముప్పాల హారిక గురించి మరిచిపోక ముందే నగిరి రోజా గారి గురించి భానుప్రకాష్ నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ గాలి మాటలు మాట్లాడుతున్నారు. గాలికి గెలిచారు మీరు భానుప్రకాష్ గారు. మీరు గాలికి గెలిచిన వ్యక్తి. మీరు రోజా గారి గురించి చవాకులు మాట్లాడుతున్నారే, అలాగే మీ భార్య గురించి కానీ, నీ చెల్లెల గురించి కానీ, మీ అమ్మ గురించి కానీ మాట్లాడితే మీరు ఊరికే ఉంటారా భానుప్రకాష్? మీరు గెలిచారు. ఎట్లా గెలిచారు అనేది ఒక్కసారి గుర్తుకు చేసుకోండి. ఈవీఎంల ద్వారా గెలిచారు. భానుప్రకాష్ గాలి కదా, గాలికి కొట్టుకుపోయే దాంట్లో గెలిచారు. కానీ ఇసుక మాఫియాలో ఎక్కువగా ఉన్నారు భానుప్రకాష్ గారు. రోజా గారు ఒకసారి ఎమ్మెల్యే అయినారు, ఒకసారి మంత్రి అయినారు. మీరు ఇప్పుడు గెలిచారు కదా, ప్రజలకు ఏం చేశారు? భానుప్రకాష్ గారు కొంచెము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. రోజా గారు ఒక మంత్రి, మాజీ మంత్రి గురించి మాట్లాడితే ఊరుకునేదే లేదు ఈ వైఎస్ఆర్సిపి. ఎవరైనా కానీ మేము ఎవరైనా కానీ మీ చవాకులు పలికితే నోరు కుట్టేస్తాం. భానుప్రకాష్ గారు కొంచెము నోరు జాగ్రత్తగా ఉండి మాట్లాడండి. ఎలాగంటే అలాగా మాట్లాడతారా? మాజీ ఎమ్మెల్యే, ఆమె నగరి కన్నా మేలు చేసింది, నగరి ప్రజలకు అభివృద్ధి చేసింది. నగరి ప్రజలలో మంచి పేరు ఉంది. నగరి అభివృద్ధి చేసింది కూడా రోజా గారే. అందువల్లనే ఒకసారి ఎమ్మెల్యే అయినారు, ఒకసారి మంత్రి అయినారు. మీరు ఇప్పుడు గెలిచారు కదా, ఏమి చేశారు ప్రజలకు చెప్పండి భానుప్రకాష్ గారు. భానుప్రకాష్ గారు ఇలాగే చవాకులు పలికితే ఊరుకునేదే లేదు. ఈ ఆడవాళ్ళు, వైఎస్ఆర్సిపి ఆడవాళ్ళంటే ఏమో అనుకుంటా ఉండారు. నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి భానుప్రకాష్ గారు. మీరు రోజా గారు గురించి మాట్లాడే అధికారం కూడా మీకు లేదు. రోజా గారు ఒక హీరోయిన్, కూడా మంచి పేరు కూడా వచ్చింది. జబర్దస్తిలో అందరినీ చాలామందిని ఆదుకున్న వ్యక్తి రోజా గారు. మీరు ఏం చేశారు నగరి ప్రజలకు అనేది ఒక్కసారి చెప్పండి భానుప్రకాష్ గారు. ఏమీ కానీ అభివృద్ధి చేయరు, కానీ నోరు మాత్రం రోజా గారి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈసారి వచ్చేది వైఎస్ఆర్సిపినే. ఎక్కడైనా 175 ఎమ్మెల్యేలు గెలుస్తారు ఈసారి. చూడండి భానుప్రకాష్ గారు, మీరు ఎంత మాత్రము మీరు ఏమి అభివృద్ధి చెందలేదు. మీ వల్ల నష్టమే నగరి ప్రజలకు నష్టం తెచ్చింది మీరే భానుప్రకాష్ గారు. ఇసుకలో ఎంత మాఫియా చేస్తూ ఉంటారు, ప్రతి దాంట్లోనే మాఫియానే, మీదే మాఫియానే. ఏమి చేశారని మీరు చవాకులు వేసుకొని రోజా గారి గురించి మాట్లాడితే కబద్దాలు ఊరుకునేది లేదు భానుప్రకాష్ గారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నోరు జాగ్రత్తగా ఉండి మాట్లాడండి. ఈ మహిళా వింగ్ అనేది ఏమనుకుంటా ఉండారు భానుప్రకాష్ గారు? మేమంటూ తలుచుకుంటే మీ ఇంటికాడికి వచ్చి ధర్నా చేసి క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకునేది లేదు భానుప్రకాష్ గారు. జాగ్రత్త చెప్తాను, తస్మాత్ జాగ్రత్త. రోజా గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి భానుప్రకాష్ గారు.